everyone, welcome to our YouTube channel, Friends Tech Up FTH. From today onwards, we are going to start the new course, Data Analytics. All the videos related to data analytics are uploaded in our channel. Please subscribe to our channel, Friends Tech Hub. In this video, we are going to know about what is data analytics. Okay, let's start the video. What is data analytics? Data analytics అంటే ఏంటి? ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డేటా. డేటా మీన్స్ రా ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే డేటా అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డేటా అంటాము. మేబీ ఆ డేటా ఎయిదర్ మార్క్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, ప్రైజ్ ఏమైనా ఐటమ్ ప్రైజెస్ కావచ్చు, వెబ్సైట్ క్లిక్స్ కావచ్చు. ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం డేటా అంటాము. ఈ డేటా వచ్చేసి మనకు స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏది కలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు మార్క్స్ చూసుకుంటే, కొన్ని స్టూడెంట్స్ మార్క్స్ చూసుకుంటే మేబీ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేదంటే క్లమ్జీగా ఉండొచ్చు. మొత్తం ఒక డేటాని కలెక్ట్ చేసుకోవడం, స్టూడెంట్ నేమ్స్, స్టూడెంట్ మార్క్స్, ఇవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకునేదాన్ని డేటా అంటాము. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? Data analytics means studying data to find useful information and make decisions. అదే మనం సింపుల్ వర్డ్స్లో చూసుకుంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ రా డేటా ఇంటూ యూస్ఫుల్ ఇన్సైట్స్. ఓకే, డేటా అనలిటిక్స్ అంటే డేటాని స్టడీ చేయడం. అంటే ఇప్పుడు మన డేటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని డేటా అంటాము. ఆ డేటాని స్టడీ చేసే వాళ్ళని డేటా అనలిటిక్స్ ఆర్ డేటా అనలిస్ట్ అంటాము. ఆ డేటాని స్టడీ చేసి దాంట్లో నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్కి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందనుకుంటే, తనకు మంత్లీ ప్రాఫిట్ ఎంత వచ్చింది, మంత్లీ సేల్స్ ఎన్ని జరిగినాయి, మంత్లీ లాస్ ఎంత వచ్చింది అనే అనే డీటెయిల్స్ కావాలి అనుకుంటే అతని దగ్గర అతని డేటా ఉంటుంది కదా, డేటా అనలిస్ట్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ డేటాని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో, అంటే టేబుల్లో కానీ కొన్ని స్ట్రక్చర్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, దాంట్లో స్ట్రక్చర్ ఫార్మాట్లోకి తీసుకొని దాంట్లో నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అంటే మంత్లీ సేల్స్ ఎన్ని జరిగినాయి, మంత్లీ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాడు డేటా అనలిస్ట్. అంటే ఈ డేటా అనలిస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు కంపెనీస్కి ఇప్పుడు అతని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది కదా కస్టమర్కి, ఆ కస్టమర్కి నెక్స్ట్ మంత్లో ఈ మంత్ ముందు ప్రీవియస్ మంత్ కంటే నెక్స్ట్ మంత్ ఇంకా ప్రాఫిట్ ఇంక్రీజ్ కావాలా, అందుకోసం తను ఏం చేయాలి అన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, ఆ డెసిషన్ మేకింగ్లో డేటా అనలిస్ట్ హెల్ప్ చేస్తాడు అనమాట. ఈ డేటా అతని దగ్గర ఉండే డేటా కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఈ సేల్స్ ఇంత ఉన్నాయి అన్నప్పుడు నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి ఇంకా ఏం యాడ్ చేస్తే సేల్స్ పెరుగుతాయి అనే దాన్ని డెసిషన్స్ని ఈజీగా చేస్తాడు అనమాట డేటా అనలిస్ట్ అనేది. ఇప్పుడు రా డేటాని తీసుకొని యూస్ఫుల్ ఇన్సైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు డేటా అనలిటిక్స్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా అనలిస్ట్. ఇప్పుడు మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ సజెస్ట్స్ మూవీ బేస్డ్ ఆన్ యువర్ వాచ్ హిస్టరీ. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ అనేది ఒక మూవీ ప్లాట్ఫామ్ కదా. నెట్ఫ్లిక్స్ చూసుకుంటే మనము రీసెంట్గా ఒక హర్రర్ మూవీ సెర్చ్ చేసి ఉంటాము. నెక్స్ట్ మనము ఎప్పుడైనా కానీ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇంటర్ఫేస్లో ఎలా చూపిస్తుంది అంటే హర్రర్ మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట, ఎక్కువ చూపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ పోయి హర్రర్ ఫిలిం అని సెర్చ్ చేసినప్పుడు మన డేటా అనేది నెట్ఫ్లిక్స్ బ్యాక్ ఎండ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ డేటాని రీడ్ చేస్తే ఆ డేటాని రీడ్ చేసి ఎవరైతే ఎక్కువ ఏ మూవీ సెర్చ్ చేస్తున్నారు అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు హర్రర్ మూవీస్ ఎక్కువ సెర్చ్ చేసినప్పుడు
నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ నువ్వు ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తావో ఆ ఇంటర్ఫేస్లో ఎక్కువ హర్రర్ మూవీస్ని అది చూపిస్తుంటుంది అనమాట. అలాగే సేమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమెజాన్ రికమెండ్స్ ప్రోడక్ట్స్ యూ మే లైక్. అంటే నువ్వు ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్స్ సెర్చ్ చేసి ఉంటావు అమెజాన్లో, ఐదర్ మొబైల్ కావచ్చు లేకపోతే ఏమన్నా ల్యాప్టాప్స్ అలాంటివి సెర్చ్ చేసి ఉంటావు. నెక్స్ట్ నువ్వు ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు అమెజాన్ నీకు రికమెండ్ చేస్తుంది అనమాట, ఇదో ఈ ల్యాప్టాప్ బాగుంది, ఈ మొబైల్ బాగుంది, ఇది చూడు ఇది చూడు అన్నట్లు రికమెండ్ చేస్తుంది అనమాట. ఎక్కువ ఆ ప్రోడక్ట్సే చూపిస్తూ ఉంటుంది మనకి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్స్ డిటెక్ట్ ఫ్రాడ్ యూజింగ్ డేటా అనాలిసిస్. ఈ బ్యాంక్స్ వాళ్ళు ఫ్రాడ్ ఎట్లా డిటెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నువ్వు బ్యాంక్కి వెళ్ళావు, బ్యాంక్కి వెళ్ళి నువ్వు ఒక 20,000 అమౌంట్ డ్రా చేసుకున్నావు. బట్ కానీ నీకు 25,000 నువ్వు అమౌంట్ తీసుకున్నట్లు నీ మొబైల్కి మెసేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ నీ డీటెయిల్స్ అన్నీ బ్యాంక్ డేటాబేస్ సర్వర్లో యాడ్ అయి ఉంటాయి, అంటే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. నీ నేము, అకౌంట్ నెంబరు మొత్తం అన్నీ యాడ్ అయి ఉంటాయి కదా. నువ్వు ఎప్పుడైతే బ్యాంక్ వెళ్ళి నువ్వు అమౌంట్ డ్రా చేసేది నువ్వు ఆ డేటాబేస్లో యాడ్ అయి ఉంటాయి అనమాట. నువ్వు ఈ రోజు ఇంత డేటు ఇంత అమౌంట్ డ్రా చేసావు అనేది యాడ్ అయి ఉంటాయి అనమాట. నువ్వు వెళ్ళి ఇట్లా నేను 20,000 తీసుకున్నా కానీ నాకు 25,000 అమౌంట్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది అని కంప్లైంట్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మన డీటెయిల్స్ అంటే వాళ్ళ డేటాబేస్లో ఓపెన్ చేసి చెక్ చేస్తారనమాట. నువ్వు ఎంత అమౌంట్ తీసుకున్నావు ఎంత ఏమి అనేది రెక్టిఫై చేసుకుంటారు. సో అప్పుడు రెక్టిఫై చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమి అనేది అక్కడ కనుక్కుంటారు అనమాట. మిస్టేక్ ఎక్కడ జరిగింది, లేకపోతే ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, అట్లా మన డేటాను బట్టి మన డేటా ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటాను బట్టి వాళ్ళు ఆ మిస్టేక్ మళ్ళీ జరుగుతున్నట్లు రెక్టిఫై చేసుకుంటారు అనమాట. డిటెక్ట్ చేస్తారనమాట ఫ్రాడ్. ఇలా ఇవనే కాదు, మొత్తం ఇట్లా డేటా అనలిస్ట్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డేటా మొత్తం డేటాతో ఆడుకుంటాడు డేటా అనలిస్ట్ అంటే. జస్ట్ ఓకే, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. డేటా అనలిటిక్స్ కంపెనీస్కి ఎలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని డేటా అనలిస్ట్ గ్యాదర్ చేసుకుని కస్టమర్ దగ్గర ఉన్న డేటాని గ్యాదర్ చేసుకుని తనకి ఏం కావాలి నెక్స్ట్, అంటే తన ప్రాఫిట్ ఇంక్రీజ్ కావాలా, లేకపోతే ఏమేం ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి అని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ఒక కస్టమర్కి. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ డేటా కలెక్ట్ చేసుకుని ఆ డేటాను అంతా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లోకి తీసుకొని ఒక డాష్ బోర్డు లేదా ఆ డేటాని క్లీన్ చేసుకొని డాష్ బోర్డు అంటే విజువలైజేషన్ మాదిరి. ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే మ్, మనకి ఈ సెన్సెక్స్ చూపిస్తుంటారు చూడండి, నంబర్స్లోను గ్రాఫ్స్లో ఇట్లా ఈరోజు ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది ఇట్లా. ఎలా అంటే డేటా అనలిటిక్స్ ఎందుకు ఇంత బెటర్ ఫ్యూచర్ ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మొత్తం ఏది ఏది చూసినా డేటాతోనే డిపెండ్ అయిందన్నమాట. సో కాబట్టి డేటాని క్లీన్ చేసేది, డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్లోకి తీసుకునేది, దాంట్లో నుంచి ఒక విజువలైజేషన్ క్రియేట్ చేసేది, ఆ విజువలైజేషన్తో మళ్ళీ ఒక ఏఐ మోడల్ ట్రైన్ చేసేది, ఇవన్నీ డేటా అనలిస్టే చేస్తారనమాట. డేటా అనలిస్ట్ ఆ డేటా ఇంజనీర్ వీళ్ళే చేస్తారు కాబట్టి ఇప్పుడు దీనికి కొద్దిగా బెటర్ ఫ్యూచర్ ఉందన్నమాట. ఇప్పుడు ఓకే, ఇక్కడికి వస్తే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కస్టమర్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకొని తనకు ప్రాఫిట్ ఇంక్రీజ్ కావాలా అంటున్నాడు. నెక్స్ట్ మంత్ నాకు కొద్దిగా ప్రాఫిట్ ఇంక్రీజ్ కావాలా అన్నప్పుడు ఈ డేటా అనలిస్ట్ వచ్చేసి ఆ డేటా మొత్తం తీసుకొని క్లీన్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో తీసుకొని విజువలైజేషన్ చూసి ఈ మంత్లో ఎన్ని సేల్స్ జరిగాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఏ ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది చెక్ చేసుకుంటాడు. గ్రాఫ్స్ ద్వారా లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి కదా గ్రాఫ్స్ చార్ట్స్ ఇవన్నీ, దాంట్లో చూస్తాడనమాట. ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం సేల్ అయినాయి, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, లాస్ ఎంత ఉంది అని చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే నెక్స్ట్ మంత్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అనే బెటర్ డెసిషన్ మేక్ బెటర్ డెసిషన్స్. ఈ డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తాడు అనమాట డేటా అనలిస్ట్ వచ్చేసి. మెయిన్ వర్క్ వచ్చేసి టు క్లీన్ డేటా అండ్ టు క్రియేట్ ఇట్ ఇంటూ విజువలైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డేటా అనలిటిక్స్ కోర్స్ స్టార్ట్ చేసాం కదా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ టెక్ హబ్లో. ఇప్పుడు నీకు డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ అయింది, మనం ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనే దాన్ని ఇప్పుడు చూద్దాం అనమాట. కెరియర్ లైన్స్ ఆర్ రోల్స్, ఏ రోల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ రోజుటి వీడియోలో మనం డేటా అనలిటిక్స్ వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ డేటా అనలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు రోజు వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తుంటాము. మీకు ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇఫ్ యూ లర్న్ డేటా అనలిటిక్స్ యూ కెన్ బికమ్, అంటే నీ డేటా అనలిటిక్స్ ఈ కోర్స్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాం కదా. ఈ కోర్స్ అంతా నువ్వు కంప్లీట్ చేసినావు. నెక్స్ట్ నెక్స్ట్ జాబ్కి ఎలా ఏం జాబ్స్కి అప్లై చేసుకోవాలా అనేది చూస్తే డేటా అనలిస్టు, బిజినెస్ అనలిస్టు, డేటా సైంటిస్టు. డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కంపేర్ చేసుకుంటే బోత్ అంటే రెండు ఒక కామన్ మెథడే, రెండు కామన్గానే ఉంటాయి. డేటా సైంటిస్ట్ వచ్చేసి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్ ఎందుకంటే దీంట్లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది కొద్దిగా టఫ్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది ఇది. సో ఇది డేటా సైంటిస్ట్. ఈ మొత్తం డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్లో సేమ్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి. డేటా సైంటిస్ట్లో జస్ట్ ఏ అండ్ ఎంఎల్ ఒక్కటి యాడ్ అవుతుంది. సో ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ హియర్ గ్రోత్ ఆఫ్ అండ్ డేటా అనలిస్ట్ ఇన్ ఫ్యూచర్. ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ ఇండియా, అంటే ఇండియా ఈ గ్రాఫ్లో వచ్చేసి ఇండియా డేటా, ఓన్లీ ఇండియా డేటా మాత్రమే చూస్తున్నాం ఇప్పుడు మనము. జాబ్ గ్రోత్ ఎలా ఉంది డేటా అనలిస్ట్కి, ఎయిదర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది చూసుకుంటే 2026 ప్రకారంగా చూసుకుంటే 80K జాబ్స్ ఉన్నాయి. బట్ 2027కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 160K, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 160K జాబ్స్. అంటే గ్రాడ్యువల్గా మన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. 2026 నుంచి 2030 వరకు చూసుకుంటే గ్రాఫ్ అనేది టోటల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎక్కడ మ్యాప్ అనేది డౌన్ఫాల్ లేదు, గ్రాఫ్ అనేది ఎక్కడ డౌన్ఫాల్ లేదు, ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో కాబట్టి బెటర్ జాబ్స్ ఉన్నాయన్నమాట మన డేటా అనలిస్ట్కి. సో ప్లీజ్ మీరు ఈ డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏమంటే ఏఐ విల్ రిప్లేస్ డేటా అనలిస్ట్ జాబ్. ఇది మెయిన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికీ. ఏఐ మన డేటా అనలిస్ట్ జాబ్ని రిప్లేస్ చేస్తుందా అంటే ఇప్పుడు నేనేం చెప్తా అంటే మేబీ నో. ఎందుకంటే ఇప్పుడు ఏ ఏ ఏ ఎట్లా వర్క్ అవుతుంది, ఒక డేటాతోనే కదా వర్క్ అయ్యేది. ఆ డేటా ఎట్లా ఉండాలి, స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండాలి. డేటా అంటే ఏ మోడల్ ట్రైన్ చేయాలి అన్నప్పుడు ఆ డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండాలి. ఆ స్ట్రక్చర్ ఫార్మాట్లోకి ఎవరు తీసుకొస్తారు డేటా అనేది అంటే డేటా అనలిస్ట్ అతనే చేస్తాడు అనమాట. డేటా అనలిస్ట్ లేకపోతే ఆ స్ట్రక్చర్ ఆ రేర్ డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్లోకి ఎవరు చేయలేరు కదా, డేటా అనలిస్టే చేస్తాడు. కాబట్టి ఏఐ మోడల్ అంటే ఏఐ మోడల్కి ట్రైన్ చేయాలంటే డేటా కంపల్సరీ ఉండాలన్నమాట. అది స్ట్రక్చర్డ్ డేటా ఉండాలి. ఆ స్ట్రక్చర్డ్ డేటా క్రియేట్ చేసేదే డేటా అనలిస్ట్. కాబట్టి మేబీ ఈ జాబ్స్ ఏఐ రిప్లేస్ చేయలేదు, డేటా అనలిస్ట్ జాబ్ని ఏఐ రిప్లేస్ చేయలేదు. కానీ ఇట్ హెల్ప్స్ టు డేటా అనలిస్ట్. అంటే ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అసైన్ చేసిండే వర్క్స్ ఉంటాయి కదా కంపెనీస్లో, ఆ వర్క్ని తొందరగా ఫినిష్ చేసేదానికి ఏఐ కొన్ని కమాండ్స్, ఇప్పుడు ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో కమాండ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు నాకు డాష్ బోర్డ్ క్రియేట్ చెయ్యి అలా అన్నప్పుడు చేయలేదు అనమాట. ఏ చాట్ జీపీటీ కానీ ఏదైనా కానీ చేయలేదు. సో కాబట్టి మ్యాక్సిమం ఏఐ రిప్లేస్ చెయ్యదు మన డేటా అనలిస్ట్ జాబ్స్ అనేది. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఫ్రెషర్ కానీ లేకపోతే జాబ్ ఇక్కడ ఇప్పుడు పైథాన్లో చేస్తున్నారు, మేము స్విచ్ కావాలనుకుంటున్నాము డేటా అనలిస్ట్కి అన్నప్పుడు ప్లీజ్ మా వీడియోస్ చూడండి. మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రేపటి వీడియోలో వచ్చేసి మనం ఫుల్ రోడ్ మ్యాప్ చూస్తాము డేటా అనలిస్ట్కి. డేటా అనలిస్ట్ యొక్క రోడ్ మ్యాప్ మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది ఫ్రెషర్ అన్న కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కెరియర్ స్విచ్ కావాలనుకునే వాళ్ళు, ఎవరికైనా మంచిగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము దానిపైన కూడా ఒక వీడియో చేసి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.
Please subscribe to our channel, Friends Tech Hub. Thank you guys.